హలో అండి. నేను ఈరోజు మీతో ఫెలోపియన్ ట్యూబ్ అంటే ఏంటి? దాంట్లో ఫెలోపియన్ ట్యూబ్‌లో బ్లాక్ ఏదైనా వస్తే ఎట్లా మనం తెలుసుకుందాం? దానికి ట్రీట్మెంట్ ఏంటి? దీని గురించి నేను మాట్లాడతాననమాట. సో, ఐ యామ్ డాక్టర్ ఉషా, ఫర్టిలిటీ సెంటర్, ఫర్టిలిటీ కన్సల్టెంట్, కుక్కట్పల్లి బ్రాంచ్. సో, ఫెలోపియన్ ట్యూబ్ అంటే నార్మల్‌గా ఒక లేడీస్‌కే ఒక గర్భసంచి ఉంటది. 2 ట్యూబ్ ఉంటది. ట్యూబ్ దగ్గర అండాశయం ఉంటదనమాట. రెగ్యులర్‌గా సైకిల్ వచ్చినప్పుడు మిడిల్ సైకిల్‌లో ఈ ఎగ్ అనేది ఓవరీ నుంచి అండాశయం నుంచి ఎగ్ అనేది రిలీజ్ అయ్యి ట్యూబ్ దగ్గర వస్తది. అండ్ దెన్ స్పెర్మ్ అనేది హస్బెండ్ అండ్ వైఫ్ కలిసిన తర్వాత స్పెర్మ్ అనేది గర్భసంచి ద్వారం వచ్చి ట్యూబ్‌లో స్పెర్మ్ అండ్ ఎగ్ అనేది మీట్ అవుతుందన్నమాట. దాని తర్వాత బేబీ అనేది ఈ ఫెలోపియన్ ట్యూబ్‌లో ఫామ్ అవుతుంది. దాని తర్వాత ఫెలోపియన్ ట్యూబ్‌లో ఫామ్ అయిన బేబీ అనేది గర్భసంచిలో వచ్చి అటాచ్ అవ్వాలి. అప్పుడే యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది పాజిటివ్ వస్తుంది. ప్రెగ్నెన్సీ అనేది ఫామ్ అవుతుంది. అండ్ దెన్ బేబీ డెవలప్ అవుతుంది అనమాట. సో, ఇప్పుడు ఫెలోపియన్ ట్యూబ్ అనేది నార్మల్‌గా కన్సీవ్ అవ్వడానికి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇన్ కేస్ ఈ ఫెలోపియన్ ట్యూబ్ ఫంక్షన్ చేయలేదు, ఈ ఫెలోపియన్ ట్యూబ్‌లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఏం చేద్దాం? రీజన్ ఏంటి? అదన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. సో, యూజువల్‌గా ఈ ఫెలోపియన్ ట్యూబ్‌లో బ్లాక్ అనేది ఎందుకు వస్తుందంటే, యూజువల్‌గా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు బ్లాక్ వస్తదనమాట. జనరల్లీ లేడీస్ తెల్లబట్టలు ఎక్కువ అవుతున్నాయి, స్మెల్ వస్తుంది, దురద ఉంది, ఇట్లాంటి ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా వెళ్ళి దగ్గర ఉన్న గైనకాలజిస్ట్ దగ్గర ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా వాడాలి. ఆ కోర్స్ అనేది మీరు కంప్లీట్ చేయాలి. ఇన్ కేస్ మీరు ట్రీట్మెంట్ వాడకుండా కోర్స్ కంప్లీట్ చేయకుండా ఉన్నారనుకోండి, ఆ ఇన్ఫెక్షన్ అనేది ఇనిషియల్‌గా లోకల్‌గా ఉంటాయి. అండ్ దెన్ స్లోగా యూట్రస్ గర్భసంచి ట్యూబ్ అట్లా స్ప్రెడ్ అయ్యి ట్యూబ్‌లో బ్లాక్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకొక కండిషన్ ఎండోమెట్రియోసిస్ అని ఒక కండిషన్ ఉంటుంది. ఆ కండిషన్ వల్ల కూడా ట్యూబల్ బ్లాక్ అనేది రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ ఇన్ కేస్ మీకు టీబీ ప్రాబ్లం ఉంటే కూడా ట్యూబ్‌లో డ్యామేజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ మీకు పిల్లలు అయిపోయిన తర్వాత పిల్లలు ఏదైనా ఆపరేషన్ చేసుకున్నాక కూడా అది ట్యూబల్ బ్లాక్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇదే కొన్ని కారణాలు అనమాట. ఇప్పుడు ట్యూబల్ బ్లాక్ ఉంటే ఏదైనా సిమ్టమ్స్ ఉంటాయా? మాకు ఎలా తెలుస్తుంది అంటే యూజువల్‌గా ట్యూబల్ బ్లాక్ ఉంటే సిమ్టమ్స్ ఉండవు. అండ్ దెన్ ఇన్ కేస్ మీకు ఇన్ఫెక్షన్ టైప్‌లో ఏదైనా ఉంటే లైక్ వైట్ డిశ్చార్జ్, కడుపు నొప్పి అట్లా రావచ్చు కానీ అదర్‌వైజ్ ఇన్ జనరల్ సిమ్టమ్స్ ఏమి ఉండవన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా ఎలా తెలుసుకుందాం అంటే, ఇప్పుడు ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా అనేది చూసుకోవడానికి కొన్ని టెస్ట్ ఉంటాయి. ఒకటి హెచ్ఎస్జీ అంటారు. అది యూజువల్‌గా రేడియాలజీ డిపార్ట్మెంట్‌లో రేడియాలజీ డాక్టర్ చేస్తారనమాట. ఇంకొకటి ఎస్ఏఎస్. ఎస్ఏఎస్ అనేది యూజువల్‌గా సెంటర్‌లో మేము చేస్తాము. లైక్ అది అల్ట్రాసౌండ్‌లో గైడెన్స్ చేస్తామన్నమాట. ఇంకొకటి మీకు లాప్రోస్కోపీ ఆపరేషన్ చేసినప్పుడు కూడా మీకు ట్యూబ్ ఓపెన్ ఉందా లేదా, ట్యూబ్ ఎలా ఉంది అనేది చూస్తామన్నమాట. జనరల్లీ ఈ ట్యూబ్ టెస్ట్ అనేది చాలామంది భయపడతారు. ఎందుకంటే పెయిన్ ఎక్కువ వస్తుందని. అందరికీ పెయిన్ ఎక్కువ రావాలంత అవసరం లేదు. అది కొంచెం సింపుల్ ప్రొసీజరే. బట్ మేబీ కొంచెం మైల్డ్ పెయిన్ ఉండొచ్చు. యూజువల్‌గా డేట్ వచ్చి ఒక 5 డేస్ తర్వాత లైక్ అరౌండ్ డే 7, డే 8 ఆ టైంలో ట్యూబ్ టెస్ట్ అనేది చేస్తామన్నమాట. ఇప్పుడు మేము చేసిన ట్యూబ్ టెస్ట్ అనేది ఎస్ఐఎస్, సలైన్ ఫ్యూషన్ సోనోగ్రఫీ. ఆ టెస్ట్ అనేది అల్ట్రాసౌండ్ గైడెన్స్ మేము వాటర్ నార్మల్ సలైన్ అనేది మీ గర్భసంచి లోపల పంపించి ట్యూబ్ ద్వారం బయట వస్తుందా లేదా అనేది చూస్తాం. ఇన్ కేస్ ట్యూబ్ ద్వారం బయట వచ్చింది అనుకోండి, మీకు ట్యూబ్ ఓపెన్ ఉంది అని అర్థం అనమాట. ఇన్ కేస్ ట్యూబ్ ద్వారం ఓపెన్ ఫ్లూయిడ్ రాకపోతే మేబీ అందరికీ బ్లాక్ ఉండాలంత అవసరం లేదు. మేబీ కొందరికే బ్లాక్ ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. దాన్ని మనం ఫర్దర్‌గా ఎవాల్యుయేట్ చేసుకోవాలి. ఇప్పుడు వన్స్ ట్యూబల్ బ్లాక్ వచ్చింది, మనం తెలుసుకున్నాం. ప్రాబ్లం ఉంది అని తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎట్లా ముందు వెళ్దాం అనేది చూసుకోవాలి. ఫస్ట్ ఇప్పుడు ఒక్క సైడ్ ట్యూబల్ బ్లాక్ ఉంది, బోత్ ద సైడ్ ట్యూబల్ బ్లాక్ ఉంది. ఒక్క సైడ్ ఉంది బ్లాక్ ఆర్ రెండు సైడ్ ఉన్నాయి బ్లాక్. దానికి ట్రీట్మెంట్ సపరేట్‌గా ఉంటదనమాట. ఇప్పుడు ఒక పేషెంట్ ఒక్క సైడ్‌లో ట్యూబ్ బ్లాక్ ఉంది అని వచ్చారు. అండ్ దెన్ ఆ పేషెంట్ యంగ్ పేషెంట్ పెళ్ళి అయ్యి జస్ట్ 2-3 ఇయర్స్ అయినాయి. అండ్ దెన్ మేల్ సైడ్‌లో అన్నీ బాగున్నాయి, కణాలు బాగున్నాయి, కదిలే కణాలు అన్నీ బాగున్నాయి అనుకోండి. ఒక్క సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉంది, ఇంకొక సైడ్ ట్యూబ్ ఓపెన్ ఉంది అనుకోండి, మీరు న్యాచురల్‌గా కూడా ట్రై చేసుకోవచ్చు. మీకు ఛాన్సెస్ అనేది 50% తక్కువ ఉంటదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్‌గా ఒక కపుల్ న్యాచురల్‌గా ట్రై చేస్తే వాళ్ళకి 5-8% ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు వన్ సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉంటే మీకు 2-3% ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఒక లేడీకే మంత్లీ ఒక్క సైకిల్ లెఫ్ట్ సైడ్ నుంచి ఎగ్ రిలీజ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ట్యూబ్‌లో బేబీ ఫామ్ అవుతుంది. ఇంకొక సైకిల్ రైట్ సైడ్‌లో ట్యూబ్ ఎగ్ రిలీజ్ అవుతుంది. రైట్ సైడ్‌లో బేబీ ఫామ్ అవుతుందనమాట. మీకు వన్ సైడ్ మీకు ట్యూబ్‌లో బ్లాక్ ఉంటే
ఇంకొక సైడ్ ఓపెన్ ఉంటే మీరు ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి, బట్ ఛాన్సెస్ అనేది కొంచెం తగ్గిపోతుంది, అదే అనమాట. సో న్యాచురల్గా ట్రై చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఐయుఐ మీరు ప్రిఫర్ చేస్తారంటే ఏ సైడ్ బ్లాక్ లేదో ఆ సైడ్ ఎగ్ సైజ్ పెరిగితే ఆ సైడ్లో కూడా మీరు ఆ సైకిల్లో మీరు ఐయుఐ అనేది చేసుకోవచ్చు. బట్ ఇన్ జనరల్ మీకు ట్యూబ్లో ప్రాబ్లం ఉంటే, మీకు యూజువల్గా ఒక్క ట్యూబ్లో ప్రాబ్లం ఉంటే ఇంకొక ట్యూబ్లో కూడా ప్రాబ్లం ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ ట్యూబ్ బ్లాక్ ఉన్నప్పుడు, ట్యూబల్ ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు ప్రెగ్నెన్సీ అనేది ట్యూబల్ ప్రెగ్నెన్సీ, లైక్ ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలో లేకుండా ట్యూబ్లోనే ఉండిపోతుంది. అట్లాంటివి కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో యూజువల్గా ట్యూబల్ ప్రెగ్నెన్సీ అనేది ముందు కంటిన్యూ అవ్వదన్నమాట. సో మీరు అది అబార్షన్ అనేది చేసుకోవాలి, ఏదో సర్జరీ చేసుకోవాలి, లేదంటే మీరు మెడికల్ మేనేజ్మెంట్కి వెళ్ళాలి. సో ఇదే ఒక టైప్ ఆఫ్ ట్రీట్మెంట్. కొందరు ఈ బ్లాక్ అనేది రిలీజ్ చేయగలుగుతామా అంటే చిన్న చిన్న బ్లాక్, ఫ్లిమ్సీ బ్లాక్ అంటాము, అట్లాంటి బ్లాక్ని మనం క్లియర్ చేయొచ్చు త్రూ హిస్ట్రోస్కోపిక్ యానులేషన్ అట్లా చూసుకుని చేసుకోవచ్చు అనమాట. బట్ కొన్ని డెన్స్ అడెషన్స్, మిడ్ ట్యూబ్లో అడెషన్ ఉంటే, లైక్ లాస్ట్ ఎండ్ ఆఫ్ ద ట్యూబ్లో అడెషన్ ఉంటే యూజువల్గా రిలీజ్ అవ్వడం అనేది ఇట్స్ డిఫికల్ట్. బికాజ్ ట్యూబ్ అనేది చాలా మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్, చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అండ్ దెన్ మైన్యూట్ స్ట్రక్చర్ అనమాట. వన్స్ డ్యామేజ్ అయితే ఇట్స్ డ్యామేజ్, దాన్ని క్లియర్ చేయడం ఇట్స్ క్వైట్ డిఫికల్ట్ అనమాట. అండ్ దెన్ నెక్స్ట్ మీకు రెండు సైడ్ ట్యూబ్ కూడా బ్లాక్ ఉన్నాయి అనుకోండి, నెక్స్ట్ మీకు న్యాచురల్గా ట్రై చేయడం ఆర్ ఐయుఐ ద్వారా ట్రై చేయడం అనేది ఛాన్సెస్ అనేది ఆల్మోస్ట్ నిల్ అనమాట. సో మీరు ఐవీఎఫ్ ద్వారా ప్రెగ్నెన్సీ ట్రై చేయడమే ఇట్స్ ద బెస్ట్ ఆప్షన్. సో యూజువల్గా ఐవీఎఫ్ ప్రొసీజర్కే ట్యూబ్ అనేది అవసరం ఉండదు, ఎందుకంటే మేము ఎగ్ తీసి బేబీని బయటనే ల్యాబ్లోనే ప్రిపేర్ చేస్తాము, క్రియేట్ చేస్తాము, దాని తర్వాత ఆ రెడీ అయిన బేబీని మేమే మీ గర్భసంచి లోపల పెట్టిస్తామన్నమాట. సో దానివల్ల ట్యూబ్ అనేది ఇక్కడ ఓపెన్ ఉండాలి అంత అవసరం లేదు. సో బోత్ ద ట్యూబ్ బ్లాక్ ఉంటే మీరు ఖచ్చితంగా ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి ముందు వెళ్ళాలి. సో ఇదే నేను ట్యూబ్ గురించి మాట్లాడాలని అనుకున్నాను. ఫెలోపియన్ ట్యూబ్ అంటే ఏంటి, దాంట్లో వచ్చే ప్రాబ్లం ఏంటి, దాంట్లో ఎట్లా తెలుసుకుందాం, ట్రీట్మెంట్, ఏదైనా డౌట్ ఉంటే మీరు ఈ కమెంట్ బాక్స్లో మీ క్వశ్చన్స్ని అడగచ్చు, ఆర్ దగ్గర ఉన్న ఫర్టిలిటీ బ్రాంచెస్లో వెళ్ళి మీకు ప్రాబ్లం ఉన్న కండిషన్స్ గురించి అడగచ్చు. వీ విల్ క్లియర్ యువర్ డౌట్స్ అనమాట. థ్యాంక్ యూ.